ఇదిగో నువ్వు మాకేం చెప్పక్కర్లేదు. మేమెలా ఉండాలో మాకు బాగా తెలుసు. అయినా యశోద ఇంకెక్కడికి వెళుతుంది? ఖచ్చితంగా మీ ఇంటికేగా వచ్చుంటుంది. వెళ్ళి చూసుకోపో. మా ఇంటికి వస్తే నేను ఎక్కడికి ఎందుకు వస్తానండి? ఒకవేళ నేను ఇటు వచ్చినప్పుడు యశోద అక్కడికి వెళ్ళినా ఈ పాటికి నాకు ఫోన్ వచ్చేది. ఖచ్చితంగా యశోద మా ఇంటికి రాలేదు. మీ ఇంటికి రాకుండా ఇక్కడ లేకుండా యశోద ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఒకవేళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళుంటుందా? ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళదు. యశోద వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవపడి వాళ్ళతో తెగదెంపులు చేసుకుని వచ్చేసింది. అయితే ఇప్పుడేం చేయాలి? యశోద ఎక్కడుందో వెతకాలి. అసలు మిమ్మల్ని కాదు, మా అత్తయ్య నానాలి. తన వల్లే ఇదంతా జరిగింది. నా భార్య ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం మా అత్తయ్యే. దాక్షాయిని, దాక్షాయిని, యశోద ఎక్కడుంది? యశోదకి ఏదో ఒకటి నచ్చ చెప్పి త్వరగా నాకు పాపం తెచ్చివు దాక్షాయిని. అక్కడ నీరజ బాధతో కుమిలి కుమిలి ఏడుస్తోంది. దాని ఏడుపుని నేను చూడలేకపోతున్నాను. దాన్ని అలా చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ప్లీజ్ దాక్షాయిని, ప్లీజ్ త్వరగా పాపం తెచ్చివు దాక్షాయిని. ఇంకెక్కడుంది అత్తయ్య? యశోద లేదు. పాపని తీసుకుని యశోద ఎటో వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు సంజయ్? యశోద వెళ్ళిపోవడం ఏంటి? అది కూడా పాపం తీసుకొని? అవును, యశోద వెళ్ళిపోయింది. కావాలంటే వాళ్ళని అడగండి. సంజయ్, ఎందుకు అంతలా మీ అత్త మీద అరుస్తున్నావు? ఇప్పుడేమైందని? యశోద దాని బిడ్డను తీసుకెళ్ళిపోయింది. అదేదో మీ బిడ్డను తీసుకెళ్ళినట్టు అల్లాడుతున్నారు. ముందు నీ భార్యకు చెప్పు, పరాయి వాళ్ళ పిల్లల మీద అంత ప్రేమ పెంచుకోవడం దేనికి అని. నవమాసాలు మోసి కన్నవాళ్లకే ఈ మధ్య అంత ప్రేమ ఉండడం లేదు. ఎందుకు అంత పిచ్చిదైపోతుంది? ఆ పాపేమీ గొప్ప వాళ్ళకు పుట్టలేదు. మీ అత్తయ్య దగ్గర పనిచేసే ఆ కూలి పనిచేసే సుబ్బరాజుగాడికి పుట్టింది. ఆ నిజం నీరజకి చెప్పు. పాప ఎవరికి పుట్టిందో తెలిసిన తర్వాత మాలాగే నీ భార్య కూడా పాప పట్ల అసహ్యం పెంచుకుంటుంది. అప్పుడు తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఏంటత్తయ్య, దాక్షాయిని గారు చెప్పేది నిజమా? చెప్పండి అత్తయ్య, చెప్పండి అత్తయ్య, ఇది నిజమా? అవును సంజయ్, సుబ్బరాజు కూతురే ఆ పాప. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ముందు యశోద ఎక్కడుందో తెలుసుకో. ఆ యశోద చచ్చినా పర్వాలేదు, దాని చేతిలో ఉన్న పాప మనకు కావాలి. అప్పుడే నీరజ బ్రతుకుతుంది. ముందు మనం ఆ పాప యశోద ఎక్కడుందో వెతుకుదాం, పదా. రా. ఊర్మిళ, ఆగు. చూడు, నీకు నీ అల్లుడికి ఇదే చెప్పడం. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఒకవేళ మీకు బయట యశోద దొరికినా పాప దొరికినా పాపం తీసుకుని వెళ్ళిపోండి. నాకు అవసరం లేదు, నా కొడుక్కి అవసరం లేదు.
మళ్ళీ మళ్ళీ యశోద కోసం పాప కోసం మీరిద్దరూ ఇక్కడికొచ్చి నానా రభస చేయకండి. ఎందుకంటే పాప గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు నా కొడుక్కి మనశ్శాంతి లేదు. దయచేసి మళ్ళీ ఆ పాప గురించి మా ఇంట్లో ప్రస్తావన తీసుకురాకండి. ఒసే రాక్షసి యశోద, బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడ చచ్చావు? నువ్వు నాకు కనిపించాలి, నిన్ను వదలను. భూయో భూయో నమామ్యాం. హారతి తీసుకోండమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, మీరొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, కన్నీటితో కోనేరు నింపేసేలా కనిపిస్తున్నారు. అంత పెద్ద కష్టం ఏమొచ్చిందమ్మా మీకు? ఏ కష్టం గురించని చెప్పమంటారు పంతులు గారు? నా జీవితమంతా కష్టాల కడలిలో సాగిపోతూనే ఉంది. నేను కోరుకున్నదేదీ నాకు దక్కడం లేదు. నేను నమ్మిన వాళ్ళు మాత్రం నా మనసుని గాయపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు నా బిడ్డ నా దగ్గర ఉండాలా వద్దా అనేది నా ముందున్న అతిపెద్ద సమస్య. అదేంటమ్మా అలా అన్నావు? అదో పెద్ద కథలే పంతులు గారు. కొబ్బరికాయ ఇస్తారా? కొబ్బరికాయ మాత్రమే ఇవ్వండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదిగ్ని. భగవంతుడా, ఇన్ని రోజులు నువ్వు పరీక్షలు పెడుతూ ఉంటే నేను వాటిని ఎదుర్కొంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నేనేం చేయాలో దిక్కుతోచని స్థితిలోనే నీ దగ్గరికి వచ్చాను. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా, అలాగే ఎటు వెళ్ళాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని నాకు నువ్వే ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పు. ఇప్పుడు నేను ఈ కొబ్బరికాయ కొడతాను. ఇందులో పువ్వొస్తే పాపని నీరజకిచ్చేస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నంద మనసు అత్తయ్య మనసు మార్చి నీరజకి నచ్చ చెప్పి నా బిడ్డ నా దగ్గరికి తిరిగి తెచ్చుకుంటాను. అదే ఇందులో పువ్వు రాకపోతే నీరజకి నేను బిడ్డనివ్వను. నా దగ్గరే నా బిడ్డని ఉంచుకోమని నువ్వు చెప్పావు అనుకుంటాను. ఇదేమిటి? ఈ అమ్మాయి దేవుడికే పరీక్ష పెడుతోంది. అమ్మయ్యా, పువ్వు రాలేదు. తల్లి బిడ్డని భగవంతుడు ఎప్పటికీ దూరం చేయడు. ఏంటి భగవంతుడా ఈ నిర్ణయం? అంటే పాప నా దగ్గరే ఉంచుకోమంటావా? పాప నా దగ్గరే ఉంటే ఇంట్లో అత్తయ్య నంద ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అలాగే వాళ్ళంటున్న మాటలు నేను భరించలేకపోతున్నాను. నరకం అనుభవిస్తున్నాను. నీరజకివ్వమని నువ్వు నిర్ణయించుంటే కళ్ళు మూసుకుని నీరజకిచ్చేసేదాన్ని. ఆ తర్వాత మా అత్తయ్య మనసు మా ఆయన మనసు నేను మార్చుకునేదాన్నేమో.
కానీ నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, భగవంతుడెప్పుడూ తల్లిని బిడ్డని వేరు చెయ్యడు. ఆయన ఎందుకిప్పుడు ఇలాంటి నిర్ణయాన్ని నీ ముందుంచాడో నీకు పోను పోను తెలుస్తుంది. లేదు పంతులు గారు, నాకెందుకో ఇప్పుడు బిడ్డని నీరజకివ్వడమే సమంజసం అనిపిస్తోంది. ఎందుకంటే పాపం నీరజ అక్కడ పిచ్చిదైపోతోంది. పాప కొన్ని రోజులు తన దగ్గర ఉంటేనైనా నీరజ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. అలాగే నాకు కూడా మా అత్తయ్యని మా ఆయన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఈసారి నేను భగవంతుడి మాట వినట్లేదు. నేను అనుకున్న నిర్ణయమే తీసుకుంటాను. నా బిడ్డని నీరజకిచ్చేస్తాను. నీరజ, నీరజ, నా వైపు చూడు నీరజ. పాపని తీసుకొచ్చావా సంజయ్? యశోద పాపనిచ్చిందా? ఇవ్వలేదు కదా? నీరజ ప్లీజ్ నా వైపు చూడు. ఆ గేట్ వైపు చూస్తే ఏం లాభం? నా వైపు చూడు. నువ్వు చెప్పిందే జరుగుతుంది సంజయ్. పాప నాకు దక్కదు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. పాప లేకుండా నేను బతకలేను సంజయ్. నా ప్రాణం నా నుండి దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నీరజ. నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాను అనుకున్నా? అమ్మా నీరజ, నువ్విలా అయిపోతావేంటమ్మా? నేను చెప్పాను కదా, పాపని ఎలాగైనా తీసుకొస్తానని. ఈ రోజే తీసుకొస్తాను. నువ్వు ఆనందంగా ఉండు. ఇంత నీరసంగా ఉంటే పాప వచ్చిన తర్వాత ఆడుకోవడం ఎలా? పాపకి అన్నం తినిపించవా? అలా బయటికి తీసుకొని వెళ్ళి కబుర్లు చెప్పవా? ఇంకాపండి అత్తయ్య. ఇప్పటికైనా అబద్ధాలు ఆపండి. అబద్ధాలు చెప్పి నీరజకు లేనిపోని ఆశలు పెంచుతూ నీరజను పిచ్చిదాన్ని చేస్తూ ఇలాంటి స్టేజ్కి తీసుకొచ్చారు. కూతురే పంచప్రాణాలంటారు. కానీ మీరు చేసే ఏ పని కూడా నీరజకు మంచి చేయలేదు. ఆ నందుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. మతిస్థిమితం లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పగించకుండా మీరేదో సొంత అమ్మా నాన్నలాగా ఇంట్లో పెట్టుకున్నారు. అది చాలదన్నట్టు ప్రణవి అని ఎవరినో తీసుకొచ్చారు. యశోద జీవితంతో నందు జీవితంతో ఆడుకుంటున్నారు. కానీ దానివల్ల మీ కూతురు ఎంత నష్టపోయిందో అని మీరెప్పుడూ ఊహించలేదు. నాకు నీరజకి అబద్ధాలు చెప్పి చెప్పి ఈరోజు నీరజని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నీరజ ఇలా అవడానికి కారణం మీరే. దయచేసి మీరు ఇంక చెప్పిన అబద్ధాలు చాలా అత్తయ్యా. పాప తిరిగి రాదన్న నిజాన్ని మాత్రమే నీరజకి చెప్పండి. నా భార్యని నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. పాప లేకుండానే
నేను నా భార్యని సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. సంజయ్ ఏమంటున్నావు? పాప రాకపోవడం ఏంటి? అమ్మ అబద్ధం చెప్పడం ఏంటి? చెప్పు సంజయ్, చెప్పు. నీరజ, జరిగింది మర్చిపో. ఏం జరిగినా మన మంచికే అనుకో. దయచేసి ఇప్పుడు నన్నేం అడక్కో. ఇవన్నీ వదిలే. నువ్వు ముందు కోలుకోవడానికి ట్రై చేయి. ఇలా నీరసమైపోతే ఎలా అయిపోయావో చూసావా? ఉండు, నీకు జ్యూస్ తీసుకొస్తాను. అమ్మ, నాకు నా పాప కావాలి. నీరజ, నువ్వు అరవకు. నువ్వు కంగారు బాధ ఏమి పడకు. నేను వెళ్ళి ఇప్పుడే పాపను తీసుకొస్తాను. పాపతోనే ఇంటికొస్తాను. అని బంగారు, దేవుడు నన్ను ఒక దారిలో వెళ్ళమంటే నేను ఆ దైవ నిర్ణయాన్ని ఎదిరించి ఇంకో దారిలో వెళుతున్నాను. నా మనసు ఎందుకో నువ్విప్పుడు నీరజ దగ్గర ఉండడమే కరెక్ట్ అనిపిస్తోంది. కానీ దేవుడేమో నిన్ను నా దగ్గరే ఉంచుకోమని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నేను నా మనసు చెప్పిందే వినాలనుకుంటున్నాను. చిట్టి తల్లి, నువ్వు కొన్ని రోజులు ఈ అమ్మకి దూరంగా, నీరజమ్మకి దగ్గరగా ఉండాలి. నేను కొన్ని రోజులు నిన్ను చూడలేను, ముద్దు పెట్టుకోలేను, నీకు జోలపాట పాడలేను, నీకు ఆకలేస్తే తినిపించలేను, నిన్ను అందంగా తయారు చేసుకుని నీకు దుష్టి చుక్క పెట్టుకొని మురిసిపోలేను. ఇన్ని అదృష్టాలకి నేను దూరం అవుతున్నాను. ఎందుకంటే జీవితాంతం నువ్వు నాకు దగ్గరగా ఉండాలని మీ నాన్నని అత్తయ్యని కన్విన్స్ చేసి వాళ్ళ మనసు మార్చి నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను. అప్పుడు మనల్ని ఎవ్వరూ ఆపలేరు. నీకు దేవుడిచ్చిన వరమో ఏమో తెలీదు, కానీ ఇద్దరు అమ్మలు, కన్న తల్లి నేనైతే కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే నీరజ ఇంకో తల్లి. మా చెల్లి నీరజ చాలా మంచిది. నాకంటే బాగా ఆ విషయం నీకే తెలుసు కదా. నువ్వు కొన్ని రోజులు పిన్నితో ఆడుకోనానా? పిన్ని బాధపడకుండా చూసుకో, సరేనా? నిదురలో నీ కల చూసి తుల్లిపడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై, ఆకలని అడగక ముందే నోటి ముద్దు నువ్వై, ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై. నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. నందా,
ఎంతసేపు అని ఇంట్లోనే ఉంటావు చెప్పు? అలా సరదాగా బయటికి వెళ్ళి రాకూడదు? లేకపోతే కొత్త సినిమాలు ఏమైనా వచ్చాయేమో, సినిమాకైనా వెళ్ళి రాకూడదు? నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, సినిమాకి వెళ్తే ఏం ఎంజాయ్ చేస్తాడు? అలా వాల్ టూర్కి వెళ్ళమనకూడదు, సరిపోయేది. ఆ మీ వెటకారం నాకు బాగా అర్థమవుతుంది. వెటకారం కాదు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, పాప ఎక్కడుందో తెలీదు. వాళ్ళ గురించి ఆలోచించకుండా సినిమాకెళ్ళు, షికారుకెళ్ళి అని చెప్తున్నావా? నువ్వు ఎంత గొప్ప తల్లివి, ఎంత గొప్ప అతవి దాక్షాయిని. నీలాంటిది భూప్రపంచంలో మరెక్కడా ఉండదేమో. నిజమే, నేను మంచిదాన్ని కాబట్టే ఇంకా దాన్ని ఇంట్లో ఉంచుతున్నాను. ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతుందది. దాక్షాయిని, 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 యశోద వచ్చిందా? పాపని తీసుకొచ్చిందా? అబ్బబ్బబ్బబ్బా, ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకొస్తే నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను. అప్పుడొచ్చి ఆ దరిద్రాన్ని నీతో పాటు తీసుకెళ్ళు. అంతేకాని పదే పదే ఇక్కడికి రాకు. నార్మోయ్, ఎవరు దరిద్రం? ఎవరు దరిద్రం? నేను ఈ విషయంలో చాలా తప్పులు చేశాను. అలాగే యశోద విషయంలో కూడా. బహుశా ఇప్పుడు అదే నాకు శాపంగా తగులుతుందేమో. నీరజ యశోద పాపను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. నా బిడ్డను నాకు అప్పగించు. యశోద రాగానే చెప్తాను. పాప అక్కడ లేదు. యశోద మళ్ళీ తిరిగి రాదు. తను ఎక్కడికో వెళ్ళిపోయింది.